వెల్కమ్ టు G9 న్యూస్. ఎన్నో వందల సంవత్సరాల నుంచి హిందువులు వెయిట్ చేస్తున్న రోజు ఈ రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయోధ్యలో రాముల వారు ఈరోజు రాముల వారికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. సో ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఈ రోజు కోసం ఎలాంటి త్యాగాలు చేశారు అండ్ ఎలాంటి పోరాటాలు చేశారు, ఈరోజు ప్రాణప్రతిష్ఠ చేయటం వలన ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ పుట్టపర్తి ప్రజల్లోనే తెలుసుకుందాం. అండ్ ఇంకో మాట, దేశంలో ప్రతి మూల పండగలా చేసుకుంటున్నారు ఈ రోజుని. అయితే పుట్టపర్తిలో కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వీళ్ళు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. సో ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎలాంటి కార్యక్రమాలు చేశారు అనేది కూడా వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మనతో పాటు అప్పులారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో ఈ రోజు విశిష్టత గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 500 సంవత్సరాల నుంచి మన భారతీయులు కలలుగన్న ఆశ ఈరోజు నెరవేరింది. దాదాపు ఎన్నో లక్షల మంది ప్రాణాలు బలి తీసుకున్న అప్పుడు బాబర్ గారు మన రాములు దేవాలయాన్ని కూల్చేసి అప్పుడు బాబ్రీ మసీదుని స్థాపించి ఆ రోజు నుంచి 500 సంవత్సరాల నుంచి మన హిందువులు పెద్దలు చాలామంది అసూలు బాసినారు. వాళ్ళ కళ ఈరోజు నెరవేరింది. మనం ఈరోజు పెద్ద పండగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. చాలా ఆనందదాయకము. ఆ రోజు త్రేతాయుగంలో రామునికి కూడా పట్టాభిషేకం అప్పుడైతేనేమి, కళ్యాణం అప్పుడైతేనేమి ఇంత ఆర్భాటంగా జరిగిందో లేదో మనకు తెలియదు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కూడా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ చిన్న దేవాలయంలో కూడా వాళ్ళ శక్తికి మించి ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మేము ఈ 3 మండలాలు తిరిగి చూసినాము. ప్రతి గ్రామంలోనూ బ్రహ్మాండంగా ఎంతో భక్తి శ్రద్ధలతో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ మన హిందూ ప్రజానికానికి చాలా రుణపడి ఉన్నాము. జై శ్రీరామ్. ఇప్పుడు మనతో పాటు మాట్లాడటానికి దామోదర్ గారు ఉన్నారు. అయోధ్యలో కొలువేరిన రాములు గారి గురించి విశిష్టత అండ్ అదేవిధంగా ఈరోజు పుట్టపర్తిలో పండగలా జరుపుకుంటున్నారు. సో ఆ కార్యక్రమాల గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈరోజు భారతదేశ ప్రజలు వందల సంవత్సరాలు, దాదాపు 500 సంవత్సరాల పైబడి నుండి ఎదురు చూస్తున్నటువంటి కళను ఈరోజు గర్వంగా మన భారతీయులు అందరూ కలిసి ఐక్యతతో ఈరోజు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగడం జరిగింది. వాటిని ఈరోజు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరిగింది. భారతదేశ ప్రజలంతా తిలకించే విధంగా, సంతోషపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలని భవిష్యత్తులో మరిన్ని దేవాలయాల పునర్నిర్మాణానికి ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా హిందువులు అధిక జనాభా ఉన్నటువంటి దేవాలయాలకి సపోర్టుగా నిలబడి రాజకీయాలకు అతీతంగా మన దేశ చరిత్రని, సంస్కృతిని నిలబడే విధంగా ప్రతి నాయకులు పాటుపడాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. సార్ ఇప్పుడు ఏ కార్యక్రమం చేయబోతున్నారు సార్? ఇక్కడ అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు ఏ కార్యక్రమం చేయబోతున్నారు? ఇప్పుడు రాములు వారి విగ్రహ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. పుట్టపర్తిలో ఉదయమే ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాములు వారి చిత్రపటాన్ని ఊరేగింపు జరిగినది. ఇప్పుడు ఇక్కడ ఎనవలపల్లి గణేష్ సర్కిల్ నుండి పుట్టపర్తి హనుమాన్ సర్కిల్ వరకు ఉత్సవ విగ్రహము కార్యక్రమము, రామాలయంలో పూజా కార్యక్రమము జరుగుతున్నది. భారతదేశంలో నుండి ఈరోజు పర్వదినం అన్నటువంటి రాముల వారి పట్టాభిషేక మహోత్సవాలు అనేక సార్లు ప్రతి గ్రామంలో, ఊరు, వాడ, ప్రతి చోట హిందువులు గర్వించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. వారందరికీ, ప్రతి హిందూ బాంధవులందరికీ మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. భవిష్యత్తులో కూడా మన రాముల వారి చరిత్రని తెలియజే విధంగా పాఠ్యాంశాల్లో కూడా ప్రభుత్వాలు అన్ని లాంగ్వేజ్ల్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాలను కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కోరుతున్నాము. అదేవిధంగా ఈ దినమున రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరము ఇదే దినమున రాముల వారి ప్రోగ్రాం చేసుకునే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో సెలవు దినాలుగా దేశవ్యాప్తంగా ప్రకటించాలనేది కూడా మేము హిందూ ధర్మ ప్రచారం తరఫున మేము కోరుచున్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సపోర్ట్గా నిలిచే ఒక ఎండోమెంట్ ద్వారా కూడా ఇలాంటి కార్యక్రమాలకి సపోర్ట్గా నిలబడాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా కూడా, ఎక్కడున్నా కూడా అనేది కూడా మా ఒక డిమాండ్ అన్నమాట హిందూ ధర్మ తరఫున.
ఇప్పుడు మనతో పాటు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండమరాజు మనతో పాటు ఉన్నారు. ఇతను స్థానికంగా చాలా కార్యక్రమాలు బీజేపీ వైపు నుంచి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మన సంక్రాంతికి కూడా కొన్ని సంబరాలు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు యొక్క విశిష్టత గురించి, అదేవిధంగా హిందువులు ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఎలాంటి పోరాటాలు చేశారనేవి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. దాదాపు 500 సంవత్సరాల నుండి విదేశీయుల దండయాత్రలతో మన దేశ సంస్కృతిని నాశనం చేసిన ముస్లిమ్స్ కానీ పాశ్చాత్యులు కానీ అందరూ నాశనం చేసినారు. కాబట్టి 5 సంవత్సరాల నుంచి ఈ మన రామజన్మభూమికి రకరకాలుగా పోరాడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు. లాస్ట్కు మోడీ గారి సహకారంతో, విహెచ్పి వాళ్ళ సహకారంతో లాస్ట్కు ఇది మనకు క్లియర్ అయిపోయి కోర్టు నుంచి మనకు వచ్చేసింది. కాబట్టి మన భారతీయులందరే 500 సంవత్సరాల దీంట్లో మన ఈరోజు మనకు వచ్చిన దానికి అందరికీ చాలా సంతోషము. భారతీయులందరూ ఇది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదములు. సార్ మీరు బీజేపీ ఉపాధ్యక్షుడు కాబట్టి ఈ ప్రశ్న వేయాల్సి వస్తుంది. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అంటే చాలా ఇది కూడా ప్రచారాలు అవుతున్నాయి. ఏంటి అంటే బీజేపీ కావాలనే రాముడి వారి ప్రాణ ప్రతిష్టను తొందరగా చేస్తుంది అని శంకరాచార్య పీఠాధిపతులు అంటూ ఉన్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? రకరకాల మనుషులు ఉంటారండి, ఒక మాట మాట్లాడతారు. వాళ్ళందరినీ పట్టించుకుంటే మనం ఇండియాలో ఉండలేం, బయటికి వెళ్ళిపోవాల్సిందే. మన హిందూ ధర్మాన్ని కాపాడేవాళ్ళు ఏ పార్టీ అయినా సరే విదేశాలకు అమ్ముకుంటే చాలంతే. మన సంస్కృతి మన సంప్రదాయాలు కాపాడేవాడు ఎవరైనా కానీ మన దానికి ఒప్పుకోవాల్సిందే. ప్రాణప్రతిష్ఠ చేయడం చాలా మంచి ఇదే అని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. సార్ కదా ఇక్కడున్న విశ్వ హిందూ మెంబర్స్ అయినా, బీజేపీ కార్యకర్తలైనా, శ్రీరాముని భక్తులైనా ఈ రోజుని ప్రతి సంవత్సరం ఒక పండగలా చేయాలని అని అంటున్నారు. అదేవిధంగా పిల్లలు చదువుకునే పాఠ్యాంశాలలో రాముడి యొక్క చరిత్ర అండ్ రాముడి యొక్క గుడి కోసం పోరాడిన ఇది ఏదైతే ఉందో, చరిత్ర ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పాఠ్యాంశాలలో ఉండాలని ఇక్కడ కార్యకర్తలు కానీ శ్రీరాముడి భక్తులు కానీ కోరుకుంటున్నారు. కెమెరామెన్ జమీరాతో యాంకర్ ఫజల్.